అబ్బా జబ్బా తబ్బా అన్నట్టు చెప్పకు నీలాంబరి. అఖిలక్కకు ఉన్నది ఉన్నట్టు చెప్పేసే, శిక్ష అయినా తగ్గుతుంది. నువ్వు ఊరుకోవే పిచ్చిదానా, నన్ను ఇరికిస్తున్నావు. ఎలా తప్పించుకోవాలో నా టెన్షన్లో నేనున్నాను. గుళ్ళో నాకు ఫోన్ చేసి మీ శత్రువెవరో తెలుసుకోండి అని మెసేజ్ పెట్టి ఇండైరెక్ట్ గా మాకు ఫేవర్ చేయాలనుకున్నవాడే వాడెలా టార్గెట్ చేసుంటాడు? మాకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయకుండా నిన్నే ఎందుకు అడుగుతాడు? అంటే నీ దగ్గరే ఏదో రహస్యం ఉంది, తప్పుంది. చెప్పు నీలాంబరి, అమ్మ అడుగుతోంది కదా. నువ్వు ఎవరివో ఎక్కడి నుంచి వచ్చావు ఆరా తీయకుండా నిన్ను ఇంటికి తీసుకొచ్చిందమ్మా. ఆమె నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నావు చెప్పు. ఏం జరిగిందో చెప్తేనే సమస్యకు సొల్యూషన్ చెప్పగలం బాబీ. లేనిపోని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పమ్మా. అమ్మా బొమ్మ అంటే చెప్పరు బావు గారు. ఇంతమంది అడుగుతున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. చెప్పు నీలాంబరి. చెప్తాను. నేను డబ్బులు ఇచ్చాను, మీకు ఎవరికి తెలియకుండా ఇచ్చాను. కేవలం మీకోసమే దేవా. నువ్వు నాకు దూరం కాకూడదనే ఇచ్చాను. దేవా బావకు దూరం కాకూడదని డబ్బులు ఇవ్వడం ఏంటి? సరిగ్గా చెప్పు. ఇదిగో ఇక్కడుంది కదా, ఇది దీంతో కలిసి డెమో షూట్ కోసం పార్క్ వెళ్లారు కదా దేవా. అక్కడ వీళ్ళ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు వాడు. మార్ఫింగ్ చేసి ఇద్దరి మధ్య ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను. బాబీ బాబీ నీలాంబరి నీలాంబరి, ఇదిగోండి, నేను చెప్పింది అబద్ధమైతే మీరు నన్ను చంపేయండి అంటే చంపేయండి. ప్లీజ్ అంటే నన్ను చంపేయండి. ఆ రాస్కెల్ నన్ను ఇలాగే బెదిరించాడు. దేవని గాని పార్వతిని గాని నేను అనుమానించలేదు ఆంటీ. వాడు మన పరువు తీస్తాడేమోనన్న భయంతో నేను డబ్బు తీసుకెళ్ళిచ్చాను. ఇది నిజం కాదని మీరు అనుకుంటే ట్రిగ్గర్ నొక్కండి. నా ప్రాణం తీసుకోండి. షూట్ చేయండి అంటే షూట్ చేయండి. నన్ను చంపేయండి. నీలంబరి, ఈ ఇంటికి మచ్చ పడకూడదని ప్రయత్నించాను. నన్ను మీరేం చేసినా పర్లేదు. చంపేయండి అంటే చంపేయండి. షూట్ చేయండి. నీలాంబరి, ఏంటిది? అవునక్కల్, ప్రాబ్లం ఏంటో మీ అందరికీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదనుకున్నాను. నేను దాచిపెట్టడమే తప్పైతే నేను చేసేది ఏం లేదు. చంపేయండి అంటే నన్ను చంపేయండి. చంపేయండి అంటే నీలంబరి. నువ్వు తీసుకున్న స్వంత నిర్ణయం వల్ల నీకేదైనా అనర్థం జరుగుంటే మీ అందరం ఎంత బాధపడి ఉండేవాళ్ళమో అర్థం చేసుకోవాల్సిందే. ఇంకెప్పుడు ఇలా చేయకు. మా జోలికొచ్చే సాహసం ఎవ్వరూ చేయరు. ఎవడికో డబ్బులు ఇచ్చావు, పోతే పోనీ. డబ్బు కాదు, ప్రాణాలు ముఖ్యం. నువ్వు సేఫ్గా తిరిగి వచ్చావు కదా, అది చాలు. నీలాంబరి, అతను నువ్వు గుర్తుపట్టగలవా? లేదంటే ముసిగేసుకున్నాడు. దగ్గరికి రానివ్వలేదు. చంపేస్తానన్నాడు. భయపడిపోయాను. పోనీలేమ్మా, బావగారన్నట్టు నువ్వు బతికి బయటపడి ఇంటికి వచ్చేసావు. చిన్నబాబు, ఆ ముసుగు వ్యక్తి ఎవరో నేను చూడాలి. అర్థమైంది కదా? ఎస్ మామ్.
తుఫాన్ తీసుకురానా నీలాంబరి? ఎందుకు? నీ పుండు మీద జల్లుదామని. ఇంకొంచెం మంటొస్తుంది కదా నీలాంబరి. పచ్చకారంతో వెటకారమా? ఆ రాస్కెల్ నన్ను దెబ్బతీశాడన్న బాధతో ఇంటికొచ్చాను. అఖిలాంటి కూడా వార్నింగ్ ఇచ్చి గెంటేసే పరిస్థితి వచ్చింది. చంపేయండని రివర్స్ డ్రామా ఆడినందుకు బతికి బయటపడ్డాను. ఇదంతా చూస్తుంటే నీకు తమాషాగా ఉందా ఆంటీ? మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దృష్టిలో పడుంటే నీకు మంత్రి పదవి ఇచ్చేసేవాడేమో అనుకున్నాను. నీకన్ని తెలివితేటలున్నాయి మరి. కానీ ఏం చేస్తావ్? తాటిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడుంటాడని ఇప్పుడు అర్థమైంది కదా. ఆ రాస్కెల్ ముసుగు వీరుడు 2 కోట్లు ఎత్తుకెళ్ళాడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి, కోట్లెత్తుకెళ్ళింది ముసుగు కోచి. వాడు కనబడితే చాలు నమ్మ హరి హరి. నిలమా హరి 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 హరి. నా మీద అరిచి లాభం లేదు. 2 కోట్లు నష్టమే కదా. వెంట నేనొస్తే వెనక సీట్లో వాడు కూర్చునేవాడా? నీ కళ్ళల్లో దుమ్ము కొట్టి డబ్బెత్తుకెళ్లేవాడా? వాడి ముసుగైనా లాగి పారేసేదాని కదా. ప్రగల్భాలు పలుకొద్దాంటీ. నీకంత టాలెంటే ఉంటే వాడెవడో ముందు కనుక్కో. ఆ 2 కోట్లు కూడా ఇచ్చేస్తావా? ఇంకొక 2 కోట్లు కల్పిస్తాను. 24 గంటల్లో వాడెవడో కనుక్కుంటాను. 4 కోట్లు రెడీగా పెట్టుకో. వాడి వెనక ఎవరున్నారో తెలిస్తే అప్పుడు చెప్తా వాడి పని. ముందు తలుపు వెనకాల ఎవరున్నారో కనుక్కోవాలి. నువ్వాగు, వెళ్ళు. నువ్వు డప్పు కొట్టకుండా కేకేయచ్చు కదే. నోరు నొప్పొస్తుందా? తప్పుకుంటారా? అమ్మని నన్ను తప్పుకోమంటావా? అడ్డుండకండి చిన్నమ్మగారు. నేను లోపలికెళ్ళాలని చెప్తున్నాను కదా. ఓ నీలాంబరి, ఇది కూడా మంచి వేడి మీద ఉన్నట్టుంది. ఒకసారి చూసుకో. నేను కిందకెళ్ళొస్తా. మనకిక్కడ పగలైందంటే కెనడాలో ఉన్న నా మొగుడికి రాత్రైనట్టు. ఆయన పడుకోకముందే ఫోన్ మాట్లాడాలి. వస్తాను. ఇప్పుడు నాకు తినే మూడ్ లేదు. వెళ్ళు. నీకు లేకపోవచ్చు, కానీ ఆయన టైంకి తింటారు. పట్టుకెళ్ళి ఇవ్వండి. ఆయనేంటే ఆయన? దేవని మొగుడైనట్టు చెప్తున్నావు. చెప్పుకోవడం ఎందుకులే. ఏంటన్నా? ఊరికే నోటికొచ్చినట్టు చెప్పుకోవడం, అర్చుకోవడం ఎందుకు? నోరు మూసుకుని అట్టుకెళ్ళి పెదబాబు గారికి ఎట్టమంటున్నాను. అర్థమైనాదా? జుట్టు పట్టు కొడతాని ఏమనుకున్నావో? నా చుట్టూ ఎవరు లేకపోతే నువ్వు పేటరేగిపోతావని నాకు తెలిసే. మెడలు విరిచేస్తాను, జాగ్రత్త. అమ్మగారి ముందు కావాలంటే నన్ను సంపండి అని తలకి తుపాకీ ఎట్టుకుని ముసలి కన్నీరు కార్చిన నీకు నిజంగా అదే గతి పడుతుంది. ఏయ్ ఏయ్, నోరు మూసుకొని చెప్పేది సరిగ్గా ఇను. నీ నిజస్వరూపం తెలిసిన రోజు తుపాకీ నీ నుదుటిన ఎడతారో, నీ గుండెల మీద ఎడతారో కానీ నిన్నైతే హీనంగా సంపెత్తారు. చూస్తూ ఉండు. నీ బండారం బయటపడాలంతే. అర్థమైంది. ఆ ముసుగు రాస్కెల్కి నువ్వే ఇక్కడ జరిగే విషయాలు, నా ప్రతి కదలికని నువ్వు చేరవేస్తున్నావని బాగా అర్థమైంది. వాడెవడో నాకు తెలియదు కానీ నిన్నైతే సెడుగుడు ఆడుకుంటున్నాడని అర్థమైనది. నువ్వు వాడు ఏట్లో దూకండి, నాకేంటి? మేము దూకితే నువ్విక్కడ దేవత కులుకుదావనా? చెప్పు తెగుతాది. సరిగ్గా అడుగు ఇయ్యకపోతే అట్టాగే దౌడ పగులుతాది. సరిగ్గా మాట్లాడకపోతే మూసుకొని పోయి పెద్దబాబు గారికి ఇచ్చిరా. నువ్వు ఆర్డర్ వేస్తే నేను వెళ్ళాలా? నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానే. నా మొగుడు నా ఇష్టం. నీ మొగుడేంటే?
ఈ రోజుండి రేపు పెళ్లిపోయేదానివి. నువ్వు దేవా అనుకున్నంత ఈజీ కాదే నన్ను ఇంట్లో నుండి పంపించేయడం. ఏయ్, ప్రాణం పోయే వరకు ఇక్కడే ఉంటాను. అట్టాగే ప్రాణాలతో బయట పడతావు అనుకున్నాను. నీ శవమే బయట పడతాది. ఏయ్, నోటికొచ్చినట్టు మాట్లాడకు. ముందుకి నుంచి వెళ్ళు. తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నేను వెళ్ళను. నేను తీసుకెళ్ళినా నేనిస్తే ఆయన గారు తీసుకోరు. నన్ను పరాయిదాన్లా చూస్తాడు. అలాంటప్పుడు నేను అమృతం పట్టుకెళ్ళినా ఆయన ముట్టుకోరు. ఇక నేనెందుకెళ్ళాలి? నేను వెళ్ళను. అయితే నన్నెళ్ళమంటావా? ఏయ్, పోవే పో. పోయి తినిపించి మూతి కడిగి తల దువ్వి పౌడర్ రాసి సాక్సులు తొడిగి బూట్లేసి కట్టి షర్ట్ బటన్స్ పెట్టి టై కట్టి వాచ్ పెట్టు. అన్ని నువ్వే చేసుకో. పో ఇక్కడి నుంచి. చిచి, అయినా పని మనిషితో ప్రతి పని చేయించుకునేవాడు మొగుడేనా? నా కర్మ ఇలా తగలడింది అసలు. అయితే వెళ్తున్నా. ఏయ్, ఛ! పార్వతి, 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 పార్వతి. పెద్దబాబు గారు, మీరే వచ్చినారా? నేను రాకపోయి ఉంటే నా గదిలోకి వచ్చి తినిపించేదానివా పార్వతి? మీరట్ట మాట్లాడకండి. ఇదిగోండి, అన్ని ఇన్నేటినాను, తినేసేయండి. పెద్దబాబు గారు, కనీసం ప్లేట్లో కూడా వడ్డించకుండా ఇక్కడ పెట్టేసి నీ మానాను నువ్వు వెళ్ళిపోతే ఏంటర్థం? నన్ను నీకు వడ్డిస్తే అమ్మగారు కోపడతారు పెద్దబాబు గారు. ఓకే అండి. పెద్దబాబు గారు, భయపడకు. అమ్మ నాన్నతో కలిసి మహి ఐశ్వర్య కూడా బయటికెళ్లారు. సిన్నమ్మ గారు నీలాంబరి ఇంట్లోనే ఉన్నారు. లెక్కలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా పట్టింపు లేదు. పట్టించుకోవద్దు. నేనే వడ్డిస్తాను. నిన్నలా చూస్తూ భోంచేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మీకు బాగుంటది, నాకు భయంగా ఉంటది. మీరు మాట్లాడకుండా తినండి. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావే? పెద్దబాబు గారికి ఆకలిస్తుందంటే వడ్డిస్తున్నాను. ఆకలేసిందని గాని అన్నపూర్ణ అవతారం ఎత్తావా? అయినా నిన్నీ పనులు చేయొద్దని ఆంటీ చెప్పింది కదా. పొయ్యి అన్నం పెడతావా, ఇంకేం చేస్తావో చేసుకోపో అని మీరే అన్నారు కదా పెద్దమ్మాయి గారు. ఏం అక్కర్లేదు. నీ డ్రామాలు దేవాకి తెలియకుండా నమ్మేస్తున్నాడు. వెళ్ళి కన్నుంచి. చిచి, ఏంటిది? ఏంటి దేవా, దాని వంటలు బాలేవా? చెత్తగా ఉన్నాయా? ఏమైంది పెద్దబాబు గారు? నిజంగా బాలేదా? ఏంటిది పార్వతి? ఏం కర్రీస్ ఇవి? ఈ చికెన్లో సాల్ట్ లేదు, ఈ వంకాయలో కారం లేదు, ఈ పప్పేమో మాడిపోయింది. ఇది సాంబారా వాటరా? లేదు పెద్దబాబు గారు, మా గనిగాడు తిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పినాడు. ఏంటే, ముందు మీరు తిని మాకు ముష్టి వేస్తున్నారా? చిచ్చి, అయ్యో అట్ట అనుకోకండి. ఇంకెట్లా అనుకోవాలి? ముందు దీని వంటలు చెత్తగా ఉన్నాయని తేల్చాలి. ఏం దేవా, బాలేవు కదా? బాగున్నాయి కదా పెద్దబాబు గారు. నీకెలా తెలుసు? కావాలంటే నువ్వు తినచుడు. బానే ఉన్నది. అవునా? అయితే నా ప్లేట్లో ముద్ద తిని చెప్పు. తిను.
బాగున్నది. అవునా? ఏది నీ ప్లేట్ ఇవ్వు, తిని చూస్తా. బాగుంది. ఇందాక మరి అలా ఉంది, ఇప్పుడేంటి ఇలాగుంది? 2 ప్లేట్లు బాగానే ఉన్నది కదా. బాగున్నది. ఇది తిను. పప్పేనా? థ్యాంక్ యూ. ఇక ఆపండి. అంటే కావాలని టేస్ట్ లేదని చెప్పి మీరిద్దరు తినిపించుకుంటారా? నువ్వు అపార్థం చేసుకుంటే ఎవరేం చేస్తారు? ఆ ప్లేట్ అందుకో. అయ్యో, అందులో అన్నం పెట్టుకొని అన్ని కూరలు టేస్ట్ చేయి. సరే, ముందు వెళ్ళి అన్నం పట్ల అన్ని కూరలు పెట్టుకొని తింటాను. అప్పుడు టేస్ట్ లేకపోతే అప్పుడు చెప్తాను మీ పని. ఇది వేసుకో. తింటాను. ఏమైంది ఇలా మరి? రుచి ఎక్కువైందా? ఉప్పు ఎక్కువైంది. చండాలంగా ఉంది. ఇదేంటి దేవా, మీరిద్దరు ఎలా తిన్నారు? అంత ఉప్పుగా ఉంది. ఈ ఇంటి ఉప్పు తిన్న పార్వతికి విశ్వాసం ఉంది. అదే ఉప్పు ఎక్కువైందని విశ్వాసం లేని నువ్వు నోరు కడుక్కున్నావు నీలాంబరి. సరే, అన్నం ఎలాగో వడ్డించలేకపోయావు, కనీసం చేయి దూడ్చుకోవడానికైనా నాప్కిన్ ఇస్తావా? నాప్కినా? పెద్దబాబు గారు తుడుచుకోండి. థ్యాంక్ యూ పార్వతి. ఏయ్, నా మొగుడికి కొంగ అందిస్తావేంటి? పో అవతలికి. రోజు రోజుకి నువ్వు అతి చేస్తున్నావే పార్వతి. ఇంకొకసారి ఇలా చేస్తే నిన్ను. ఏయ్, పార్వతి మీద నీ నీడ కూడా పడకూడదు. చెయ్యి పడిందంటే నీ నీడ కూడా ఇంట్లో ఉండదు. ఆంటీ వాళ్ళు ఇంట్లో లేకపోతే ఆటలాడుకుంటారు కదా, ఆడుకోండి. మీ ఆటలు ఎంతవరకు సాగుతాయో నేను చూస్తాను. పెద్దబాబు గారు, అమ్మగారు వచ్చాక ఈ నీలాంబరి లేనిపోనివన్నీ చెప్పి గొడవెడతాదేమో. నువ్వు కంగారు పడకు పార్వతి, అమ్మకు చెప్పదు. చెప్తే నువ్వేం చేస్తున్నావని తిడుతుంది. తనకు ఆ విషయం తెలుసు. నువ్వెళ్ళు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, నవ్వే నువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, అబ్బా నవ్వే నువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, మొదటి వలపు కథను తెలుపు నువ్వా. ఎన్ని రోజులైంది మకరందాన్ని ఆస్వాదించి. మళ్ళీ ఫస్ట్ నైట్ రోజులు గుర్తుకొస్తున్నాయి. బంగారాన్ని మురిపాలతో కడిగేయాలి, కడిగేస్తా. ముద్దులతో ముంచెయ్యాలి, ముంచేస్తా. వచ్చావా? అక్కడే నుంచున్నావేంటి ఏంజిల్? వచ్చేలా మంచం మీద వాలిపో. కంట్రోల్ కంట్రోల్. ఈ అలంకరణ ఏంట్రా? ఏం చేస్తున్నావురా? గులాబీ పూల గుమగుమలతో కైపెక్కించి ఆ తర్వాత పిచ్చెక్కించాలనుకున్నా. మెంటలా ఏంట్రా నీకు? నువ్వు ఒక్కడివి పడుకోవడానికి ఇంత డెకరేషన్ అవసరమా? జోకా,
నేను తొంగడానికి అంతా రెడీ చేస్తానా? మరి